రాష్ట్రంలో కాపు నేతలపై ఒక పథకం ప్రకారం దాడులు హత్యాయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ నేత రమేష్ గౌడ్ విమర్శలు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో వంగవీటి రంగని టీడీపీ ప్రభుత్వంలోనే హత్య చేశారని, అలాగే కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసి హత్యాయత్నం చేసింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని రమేష్ గౌడ్ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ కాలేదని సాక్షాత్తు సిట్ రిపోర్ట్ ఇస్తే సంతోషపడాల్సింది పోయి టీడీపీ నాయకులు ఆగ్రహంతో ఊగిపోతున్నారన్నారు. పైగా జగన్ మీద అభండాలు వేస్తూ ఫ్లెక్సీలు వేస్తే వైసీపీ నాయకులు స్పందిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు నిరసన తెలియజేయడానికి వెళితే అక్కడ ఉన్న ఒక మహిళ ఏ విధంగా దూషించారో యావత్ రాష్ట్రం చూసిందన్నారు. ఈ భాషను ఏ విధంగా సమర్థిస్తారో ఒక్కసారి టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఆవేశంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తప్పేనని, అది ఆయన కూడా ఒప్పుకున్నారన్నారు. కానీ గతంలో మీరు జగన్మోహన్ రెడ్డిని ఏ స్థాయిలో దూషించారో అందరికీ తెలుసునని, వారు కానీ ఏ ఒక్కరోజు కూడా దానిని ఖండించలేదు, క్షమాపణ కోరలేదన్నారు. రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం నడుస్తోందని, సామాన్యుడు అసలు బతికే పరిస్థితి కూడా లేదన్నారు. అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలంటే చట్టపరంగా తీసుకోవచ్చని, కానీ ఇలా దాడి చేసే హత్యాయత్నం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం గమనించి రాష్ట్రపతి పాలన విధించాలని, లేకపోతే సామాన్యులు బతికే పరిస్థితి ఉండదని రమేష్ గౌడ్ అన్నారు. నిజాలు బయటపడినప్పుడు నియంతలు హింసకే ప్రాధాన్యత ఇస్తారు. ఆ నిజాలకు సమాధానం చెప్పలేక హింసాయుతమైనటువంటి వాతావరణాన్ని ప్రేరేపించి తద్వారా అల్లర్లు సృష్టించి ఆ విషయాల మీదుగా ప్రజలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కావచ్చు, అధికారం రావడం కోసం లేనిపోని హామీలు ఇచ్చారు. అవి అమలు చేయలేక సూపర్ 6 అన్నారు, సూపర్ ఫెయిల్యూర్ అయినారు. అమరావతి రైతులకు న్యాయం చేయాల. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో ఒక విధంగా బురద జల్లాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసిన ప్రతిసారి కూడా అబాసు పాలు చేయాలనుకున్నటువంటి విధానాలన్నీ తిప్పికొట్టి వాళ్లే అబాసు పాలు అవుతా ఉన్నారు. దేవుడిని నడి రోడ్డుపైకి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులు, పవిత్రంగా భావించేటటువంటి లడ్డూలో ఒకరేమో జంతు కొవ్వు కలిసిందంటారు, మరొకరేమో పంది కొవ్వు కలిసిందంటారు. సుప్రీంకోర్టు ఏం ఆధారాలతో మాట్లాడారయ్యా మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇది మాట్లాడడం తప్పు అని చెప్పి స్వయంగా సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినా మారరు. వీరి హయాంలో బోలే బాబా సంస్థకు పర్మిషన్లు ఇచ్చింది వీరు, ఆరోపణలు చేసింది వీరు, నెయ్యిలో షాంపుల్స్ తీసింది వీళ్ళు, సిట్ నివేదికలో సిట్ ఇచ్చింది వీరు, అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీకి వేసింది వీరు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే సంస్థలు సిబిఐ కావచ్చు, వీరందరూ కూడా ప్రసాదంలో జంతు కవులు కానీ ఇలాంటివి కలవలేదు అని చెబితే ఒక హిందూ భక్తుడిగా, దేవుడిని నమ్ముకున్నటువంటి వ్యక్తులుగా మేమైతే సంతోషపడుతున్నాం. ప్రసాదంలో కల్తీ లేదు అని చెబితే సంతోషపడాల్సింది పోనిచ్చి బాధపడేటటువంటి పరిస్థితులు ఎక్కడైనా చూశామా? ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు ఏమైనా చెప్పారా? ఒక్కరంటే ఒకరు మాట్లాడరు. ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి ఈ సిబిఐ నివేదిక పైన మాట్లాడరు. మాట్లాడకపోగా మళ్ళీ పదే మోసం చేయడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఫ్లెక్సీలు, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులవి ఫ్లెక్సీల రూపంలో కించపరిచే విధంగా ఎక్కడ చూస్తే అక్కడ ఓటింగ్లు వేసి, ఏదో ఫ్లెక్సీల దగ్గర మాట్లాడిపోయినాడు కదా, ఎలాగో అతను ఈ రూట్లో వస్తాడు, ఆ ఫ్లెక్సీ దగ్గరకు వస్తాడు, మొత్తం అంతా రాష్ట్రంలో అలజడులు సృష్టించేటట్టు
ప్రణాళిక రచించేద్దామని చెప్పి మళ్ళా దాన్ని ఒక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఈయన పోగానే అక్కడ వందల మంది అప్పుడే కట్టెలు తీసుకొని, రాడ్లు తీసుకొని, కాసుకొని అక్కడే కూర్చొని, అంటే ఈ అంశాలన్నిటిని డైవర్షన్ చేసేయాలా. ఈ అమ్మ వందనాదేవి గారు పెద్ద అమ్మ ఫైర్ మగోడువైతే రారా లంజా కొడక. గ్రంథాలయం సంస్థ చైర్మన్ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆమె వందనాదేవి గారు అంబటి రాంబాబు గారు కారులో అక్కడికి వెళ్ళగానే వాళ్ళ సినిమా స్టార్ట్ అయింది. ఇంకా స్టార్ట్ అని ఒక మహిళ అంత నీచంగా మాట్లాడుతూ ఉంటే కొంతమంది కర్రలు, రాడ్లు తీసుకొని వచ్చి దాడులు చేస్తూ ఉంటే కారులో నుంచి కూడా దిగటానికి అవకాశం లేకపోతే తాను ఆవేశంలో ఒక మాట మాట్లాడినాడు. వాస్తవం, ఏ ఒక్కరు కూడా సమర్థించారు. కానీ ఆయన యొక్క అంబటి రాంబాబు గారి యొక్క క్యారెక్టర్ చూస్తే ఇంతకాలంలో ఎప్పుడు కూడా అతను వల్గర్గా మాట్లాడినటువంటి పరిస్థితులు లేదు. మరి తన తప్పును తను ఇది తప్పేమో నేను ఈ విధంగా మాట్లాడమని చెప్పి స్వయంగా ప్రెస్ మీట్లో నేను ఆయనను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడలేదు, నా పైన విరుచుకుపడుతున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడాను, అయినప్పటికీ నా వయసులో ఆ మాట మాట్లాడడం తప్పే అని స్వయంగా అతనే మీడియా సమక్షంలో చెప్పాడు. అది కూడా మనమంతా చూశాం. మరి ఒక వ్యక్తి తప్పేమో అని భావించి చెప్పినప్పటికీ వీళ్ళు వేల మంది స్వయంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మహిళా ఎమ్మెల్యే గారు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఒకరు పోతే ఒకరు షూలు ఎత్తితే, ఒకరు చెప్పులు ఎత్తితే, ఒకరు కట్టెలు ఎత్తితే, ఒకరు కార్లు పగల కొడితే, ఒకరు దిష్టి బొమ్మలు తగలబెడితే ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఇంత హింసన. మరి ఇదే సందర్భంలో ఒకసారి ఆలోచించండి, గతంలో పట్టాభి గారు, అయ్యన్న పాత్రుడు గారు, ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా? స్వయంగా లోకేష్ గారు ఒకరేమో సైకో అంటారు, ఒకరేమో చెప్పుకోవటానికి గడక మాటలు రావు. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం మాత్రమే పోయింది, చావలేదు, చంపాలి అంటారు. ఇంకొకరేమో వాళ్ళమ్మ వద్దు ఆ మాటలు, ఇంకొకరేమో వాళ్ళ అమ్మమ్మ మొగుడు, ఇంకొకరేమో స్వయంగా లండన్కి పోయి ముండలని అంత బూతు పదాలు. అంటే వాళ్ళు మాట్లాడితే శ్లోకాలు, వీళ్ళు ఎక్కడో ఒక చోట మాట దొర్లి మాట్లాడి మరీ తప్పైపోయిందని చెప్పిన బూతులు. ఇంతమంది మాట్లాడినారే, ఏ ఒక్కరైనా అంబటి రాంబాబు మాదిరిగా మీడియా సమక్షంలోకి వచ్చి మేము మాట్లాడటం తప్పే అని ఏ ఒక్కరైనా కూడా మీ మనసాక్షిగా చెప్పారా? లేదు కదా. అంటే ప్రతి విషయంలోనూ ప్రభుత్వ పరంగా ఫెయిల్యూర్ అయినప్పుడు మీ యొక్క డైవర్స్ పాలిటిక్స్లో భాగంగా మాత్రమే ఇంత పెద్ద ఎత్తున అంటే అక్కడ లేని చట్టాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేనటువంటి చట్టాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే ఉపయోగపడతా ఉందా? ఆలోచన చేయాలి. స్వయంగా హోంమంత్రి అనిత గారు వాళ్ళ పార్టీ నాయకులకు సంబంధించి ఏదన్నా ఇలా జరిగినప్పుడు మాత్రమే అక్కగారికి మీడియా వాళ్ళు గుర్తుకొస్తారు, మాట్లాడటం వస్తుంది. ఇంతమంది దళితులపైన దాడులు జరిగినా అక్క గుర్తుకు రాలా,
బీసీలపైన దాడులు జరిగినా గుర్తుకు రాలా, మైనార్టీలపైన దాడులు జరిగినా గుర్తుకు రాలా. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఏదైనా అంటే మాత్రం అక్కడికి అన్నీ గుర్తుకొస్తాయి. అందుకే ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో సామాన్య మనిషి బతకడానికి వీలు లేదు. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్ని టార్గెట్ చేశారు. గతంలో వంగవీటి రాధా గారిని ఏ విధంగా హత్య చేశారో అదే విధంగా ముద్రగడ పద్మనాభం గారి పైన తునికి సంబంధించినటువంటి కేసులో ఇబ్బందులకు పెట్టి అతన్ని హతమార్చాల్సినటువంటి ప్రయత్నాలు చేశారు. ఇవాళ అంబటి రాంబాబు గారు అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతిపక్ష పార్టీలలో కానీ ఈ సమాజంలో కానీ వాళ్లకు నచ్చినటువంటి విధంగా ఉంటే ఒక విధంగా ఉంటారు, వారు చేసేటటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉంటే మరొక విధంగా ఉంటారు. దీనికి ఉదాహరణే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్కన ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకపోతే వంగవీటి రాధా గారు కావచ్చు. వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ ఎస్ బాస్ అంటే పవన్ కళ్యాణ్ మాదిరిగా ఎస్ బాస్ అంటే వాళ్ళని దగ్గర పెట్టుకొని అందలం ఎక్కిస్తారు. మరి అతను మాట్లాడింది తప్పైనప్పుడు చట్టాలు ఉన్నాయి కదా, మరి చట్టపరంగా అతన్ని శిక్షించవచ్చు కదా. మీకు ఎలాగో కేసులు పెట్టడం, ఎలాగో అరెస్టులు చేయడం, ఎలాగో సబ్జెక్టులకు పంపించడం అలవాటే కదా. ఇంతమందిని పంపించారు. అలాగే అంబటి రాంబాబు గారు తప్పు చేసింటే నిజంగా తప్పు చేసింటే మీకు ఎలాగో అలవాటైనటువంటి విధంగా అరెస్ట్ చేసి పంపించవచ్చు కదా. ఇంత దాడులు ఎందుకు? ఒక మనిషిని చంపడానికి ఎందుకు ప్రయత్నం చేయాలా?